ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న మినీ మహానాడులో టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పిఠాపురంలో టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలకు పదవులు ఇవ్వకపోతే తమ పార్టీ మళ్లీ ఓడిపోయే ప్రమాదం ఉందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనను టార్గెట్ చేస్తూనే ఆయన ఈ మాటలన్నారని కాకినాడ జిల్లా కూటమి వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే పిఠాపురంలో జనసేన వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వర్మ వార్ నడుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు ఇప్పటి వరకు ఎటువంటి పదవి ఇవ్వలేదనే జ్యోతుల నవీన్ అలా మాట్లాడారని టీడీపీ వర్గాలంటున్నాయి. అయితే ఇటీవల ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా జనసేనను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించాలని తమ అధిష్టానానికి సూచించారు. మెజారిటీ ఉన్న టీడీపీ పరిస్థితి ఏంటో ఆలోచించాలని అన్నారు. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని ఆవేదన చెందారు. టీడీపీకి రావాల్సిన నిష్పత్తి ప్రకారం తమ నేతలకు పదవులు ఇవ్వాలని నెహ్రూ సూచించారు. వాస్తవానికి ఏ పార్టీ అయినా తమ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇస్తేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. మరి తమ వారికి పదవులు రావటం లేదని పిఠాపురంలో చెప్తున్న ఈ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా తమదే హవా నడుస్తున్న సంగతి మర్చిపోయారేమో అని జన సైనికులు ఆగ్రహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పదవుల పంపకాల్లో జనసేన దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పటి వరకు కూటమి విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల్లో జనసేన నేతలకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీ కోసం దశాబ్ద కాలంగా పనిచేసిన వారంతా అసంతృప్తి చెందుతున్నారు. కాకపోతే ఒక్క కాకినాడ జిల్లాలోనే జనసేన నేతలకు పదవులొస్తున్నాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో పదవులన్నీ టీడీపీకే ఇస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన ప్రోటోకాల్ పదవులన్నీ టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయన్నది వాస్తవం. జనసేన అధినేత పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే జనసేన టీడీపీ నేతలకు మధ్య సఖ్యత లేకపోతే దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.